నీ పుల్లట్టు పంటి కంటగానే జీవదొచ్చిన జన్మకే జీవపొచ్చరా ఏసేటి అట్ల మీద యావ బుట్టగానే ఏసీలో తిండి మీద ఎగడ బుట్టరా 5 స్టార్ మీద పెట్టు మన అట్టే బెస్ట్ నీ ఏంటి ఈ అక్క పుల్లట్టుతో వచ్చింది అనుకుంటున్నారా? ఏం లేదండి, అట్లేసాను. చెప్పాను కదా అట్ల తద్దిలో పార్ట్ 2 చూపిస్తానని, అదే చూపిస్తున్నాను. అట్లయితే వేసేసాను. పిల్లలిద్దరికి వాయినాలు తీరుస్తున్నానని చెప్పాను కదా, ఇద్దరికి 3 వాయినాలు చొప్పున వేయాలి. అట్లయితే వేసేసాను. ఇంకా అట్లు అంటే 3 వాయినాలు అంటే ఒకటి గౌరీదేవికి, ఒకటి నాకు, ఒకటి వాళ్ళకి అన్నట్టు ముగ్గురికి 3 ఒక్కొక్క అట్టు దాంట్లో 11 అట్లు ఉంటాయి అనమాట. మీకు తెలిసిందే కదా. ఇంకా అట్లయితే వేసేసాను. కష్టపడి నుంచి 2 hours వేసేసాను. అట్లేసినాక ఇంకా తోరణాలు కట్టాలి కదండి. అదేనండి, మన చేతికి తోరణాలు కట్టుకుని పూజ చేసుకోవాలి కదా. తోరణాలు అయితే కట్టేసాను ఫాస్ట్గానే. నేను తోరణాలు కట్టేసాక ఇక పూజకి ఫ్రెష్ అయిపోయానండి. ఇల్లు తుడుచుకుని మొత్తం చేసుకుని ఫ్రెష్ అయితే అయిపోయి పూజ చేసుకోవడానికి సిద్ధం చేస్తున్నాను. పిల్లలకి రాదు కదా, ఇంక అందుకని నేనే పూజ ఎలా చేయాలనేది చెప్తాను వాళ్ళకి పక్కన నుంచి. వాళ్ళే పూజ చేయాలి కదా. ఇంకా నేనే గౌరీదేవిని చేసి వినాయకుడిని చేసి అట్లన్నీ ఒక దగ్గర పెట్టుకుని పూజ అయితే చేసుకుంటున్నానండి. డెకరేషన్ చేస్తున్నాను. శివుడికి, అమ్మవారి పట్టానికి, శివుడు పార్వతి పట్టానికి, ఇంకా గణపతికి అందరికీ పూజ అయితే చేస్తానండి. సిద్ధం చేశాను. పూజ అయితే ప్రిపేర్ అయిపోయింది. పూజ అయితే అయిపోయింది. మా బావ వచ్చేసరికి ఇంకా పూజ అయితే ఫైనల్గా చేసేసుకున్నాము. ఇంకా గణానికి అయితే హారతిస్తుంది. నేను ఇస్తాను గన్ను అన్నా కానీ వద్దని వాళ్ళ అక్కని నన్ను పక్కన పెట్టేసి ఇంకా తనైతే హారతిస్తుందండి. హారతిస్తుంది దేవుడికి. ఫస్ట్ గౌరీదేవికి ఇచ్చింది, తర్వాత అందరి అన్ని పట్టాలకి ఇచ్చేసింది. అందరి దేవుడికి ఇచ్చేసి బాగా మొక్కేసింది అనమాట. మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారండి పూజని. ఉపవాసం మంచిగా ఉన్నారు. మార్నింగ్ 5కి తిన్నారు. ఈవినింగ్ వరకు ఏమీ తినకుండా ఉపవాసం చేశారు. అసలు చేస్తారో లేదో నేను చాలా భయపడ్డాను. బట్ చేసేసారు ఇద్దరు. ఇంకా హారతి గన్ను మాకంటే ఫస్ట్ వాళ్ళ నాన్నకే వేస్తుందంట. వాళ్ళ నాన్నకి ఇచ్చింది. నాకు ఇవ్వమ్మాయి అంటే నాకు ముందు ఆ లక్కకి ఇవ్వబోయింది. తర్వాత నాకు ఇచ్చింది. నాకు ఇవ్వు అంటే నాకు ఇచ్చినాక లక్కకి ఇచ్చి చివరిలో తను తీసుకుంది. ఫస్ట్ నువ్వు తీసుకుని మాకు ఇవ్వమ్మా కానీ విందు. మనం ఏం చెప్పినా విందు. తను చేయాల్సింది తను చేస్తుంది అంతే. ఏం చేస్తాం? మీ ఇంట్లో కూడా ఇలాంటి చిన్న రాక్షసులు ఉంటారండి. ఇంట్లో చిన్నపిల్లలు అంతేనండి. కానీ వాళ్ళు అలా ఉంటేనే మనకి ముద్దు. అలా చేస్తేనే. ఇంకా తర్వాత పూజ అంతా అయిపోయిందండి. ఇంకా ఫైనల్గా మా బావని బ్లెస్ చేయమని చెప్పాను. మా బావ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి కదా. మనం ఏం చేసినా చెప్పినా అదైతే చేయాలి కదండి. లేకపోతే దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేయడు. అందరికంటే దేవుడు అంటే భర్తే దైవంగా భావిస్తాం కదండి. అందుకని ఇంక మా బావ దగ్గర అయితే బ్లెస్సింగ్స్ తీసేసుకున్నానండి. మా బావ నీకు కొడుకు పుట్టాలని బ్లెస్ చేశారు. మీ అందరూ కూడా నాకు బ్లెస్ చేయండి, నాకు ఒక బాబు పుట్టాలని. అయిపోయింది. పూజ అయిపోయింది. తర్వాత కంకణాలు కట్టుకుంటున్నాం. అదేనండి, ఇందాక నేను కట్టాను కదా 5 తోరణాలు ఖచ్చితంగా కట్టుకోవాలి. పూలు పత్రితో తోరణం అయితే కట్టుకోవాలి. తోరణం అయితే మా బావతో కట్టించేసుకున్నానండి. ఇంకా తర్వాత పిల్లలకు కడదామని నేను రమ్మని చెప్పాను. ఇంక వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ దాంట్లో అట్ల వాయినంలో ఉంటుంది కదా, అది తీసి వాళ్ళకి కట్టాలి. ఇంకా నేను మా బావకు బ్లెస్ చేయడం చూసి నన్ను బ్లెస్ చేయమని అడుగుతున్నారు వాళ్ళు. అయినా కానీ ముత్తైదుగా ఉన్నాను కదా, అందుకని బ్లెస్ చేయాలి కదా. సో బ్లెస్ చేశాను. ఇద్దరికి మంచిగా చదువుకోండి అని అయితే బ్లెస్ చేశాను. మీరందరూ పూజ చేసుకున్నారా? కామెంట్ చేయండి గైస్. కామెంట్ చేయండి, అందరూ కామెంట్ చేయండి మర్చిపోకుండా. వీడియోస్ ఎలా ఉన్నాయో చెప్పండి కామెంట్స్లో. ఇంకా నేను ఏమన్నా మార్చుకోవాలంటే మార్చుకుంటాను. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను ఎలా వీడియోస్ తీయాలి ఏంటి అనేది. ఇప్పుడిప్పుడే కొంచెం నేర్చుకుంటున్నా. ఇంకా బాగా పెట్టడానికి ట్రై చేస్తాను. నేనే చేసుకోవాలండి. మా బావ అసలు హెల్ప్ చేయరు. వీడియోస్ తీయమంటే అమ్మో నాకు బోల్డ్ పనులు అంటారు. నేనే వీడియోస్ షూట్ చేసుకోవాలి, నేనే తీసుకోవాలి. ఇది పార్ట్ 2 ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గైస్. పార్ట్ 1 మార్నింగ్ పెట్టేశాను కదా, ఇది పార్ట్ 2 అనమాట. మీరు పూజ చేసుకున్నారో లేదో కామెంట్ చేయండి. మేమైతే ఫైనల్గా కంకణాలు కట్టేసుకున్నాం. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్, ఇష్క్ యూ ఆల్.